దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మహనీయుడు, మహోన్నతుడు, మహాగరుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వలోక ప్రజలకు తండ్రి, సర్వలోక ప్రజలకు దేవుడు, నిజమైన స్వామి, నిజమైన సృష్టికర్త అయిన స్వామి, యేసుక్రీస్తు స్వామి, పరమస్వామి, పరిశుద్ధమైన స్వామి, ఆ మహాదేవుడైన యేసుక్రీస్తు నామానికి, ఆ పరలోక నామానికి, ఆ స్వర్గనామానికి, ఆకాశ పట్టజాల నామానికి, ఆ పరమతండ్రి నామానికి, పరలోక నామానికి, యేసు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆకాశ పట్టజాల దేవుడు, మహాభయంకరుడు, ఆశ్చర్యకరుడు, అభివృద్ధికరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, బలమైన దేవుడు, బలమైన శక్తి గల దేవుడు, సర్వలోకాలను తన మహిమతో, తన శక్తితో, తన బలముతో సర్వవిశ్వమును చేసిన వాడు, సర్వవిశ్వాన్ని విశాలపరిచిన దేవుడు, తయారు చేయని దేవుడు, ఆ మహాదేవుడైన, ఆ దేవాది దేవుడైన, పరమదేవుడు, పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఐ లవ్ మై ఇండియా. దేవుడి పెద్ద కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషములు దేవుని యొక్క ఆత్మీయ గీతాన్ని పాడి మన పరమ తండ్రి, పరలోక దేవుడైన మహనీయుడు, శ్రేష్ఠుడు, అమూల్యమైన దేవుడు, పవిత్రమైన దేవుడు, ప్రపంచానికి దేవుడైన యేసయ్య నామాన్ని మనము ఈ పాట ద్వారా మహిమపడతాం. యేసయ్య నామానికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. వార్ధిల్లేదాము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వార్ధిల్లేదాము సృష్టికర్త దేవుని నందు, నాటబడిన వారమై నీతిమంతులమై మోము వేయుదుము, నీతిమంతులమై మోము వేయుదుము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వార్ధిల్లేదాము నిజ దేవుని మందిరమందు, నాటబడిన వారమై యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు, యెహోవా దేవుని మందిరములో ఎన్నెన్నో మేలు కలవు, ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును, ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. వార్ధిల్లేదాము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు, యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు, ఆ
నాటబడిన వారమై నీతిమంతులమై సిగురు వేయుదుము, నీతిమంతులమై అభివృద్ధి వందెదము యేసు రక్తములోనే. జయము మనకు జయము స్తుతి స్తోత్రములోనే. జయము మనకు జయమే యేసు రక్తములోనే. జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే. జయము మనకు జయమే. వార్తిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వార్తిల్లెదము పరిశుద్ధ దేవుని నందు నాటబడిన వారమై. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన అభివృద్ధి సమృద్ధి మన ఆశీర్వాదము దీవెనలు అన్నీ యెహోవా యందు క్రీస్తునందు మాత్రమే. యేసయ్యే సర్వశక్తి గల దేవుడు కాబట్టి, ఆయన సమస్తము సాధ్యపరచగల దేవుడు కాబట్టి, ఆయన మన సంకటములను సమస్యలను తెలిసి మనందరినీ స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. ఆయన మందిరం నిలబెట్టేవాడు ఆయనే. మనకి నిలబెట్టి మనల్ని గొప్పగా వాడుకుంటున్న దేవుడు. ఆ దేవుడు ఆకర్షించుకున్న దేవుడు, పిలుచుకున్న దేవుడు, నమ్మకమైన దేవుడు, మహాపరిశుద్ధుడు. ప్రతి మనిషికి దేవుడు, ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బకి, ప్రతి వారికి దేవుడు యేసుప్రభు. అమ్మాయిలను అబ్బాయిలను ప్రతి మనిషికి యేసుప్రభువే నిజమైన సృష్టికర్త, నిజమైన దేవుడు, ఆత్మీయ దేవుడు, పరమ దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఆకాశం మందు ఒకటే దేవుడు ఉన్నాడు, పరలోకం మందు ఒకటే దేవుడు ఉన్నాడు, ఆకాశం మందు ఒకటే దేవుడు ఉన్నాడు, భూలోకం మందు ఒకటే దేవుడు, భూ ప్రపంచానికి ఒకటే దేవుడు ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభు. ఆయన లోక రక్షకుడు, జగత్ రక్షకుడు, అనాది రక్షకుడు, అనంత దేవుడు, అనాది దేవుడు. అనాది కాలంలో సృష్టి యావత్తులు చేసిన దేవుడు, మొట్టమొదటి భూమిని నరులు సిరించేసిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువే. ఆయన సత్య దేవుడు, ఆయన విలువైన దేవుడు, ఆయన శ్రేష్ఠ దేవుడు, ఆయన బహుశూరుడు, ఆయన యుద్ధశూరుడు, ఆయన మహాప్రేమ గల దేవుడు, కృపగల దేవుడు, దయ్యగల దేవుడు, ఆ సైన్యములు గల దేవుడని ఆయన పేరు కలది యేసయ్య. కాబట్టి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా ఆత్మరక్షకుడుగా అంగీకరించండి. ఇలా మంచి మంచి ఆత్మీయ గీతాలు పాడి విని గైకొని తెలుసు, సత్య మార్పులు నడచాలని ఒక ఇండియన్గా ఆ దేవుడైన యెహోవా దేవుడి పేరిట మీకు తెలియజేస్తున్న దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. సర్వమానవులకు ఆత్మీయ తండ్రి, రియల్ ఫాదర్ అయినా, రియల్ తండ్రి, రియల్ ఫాదర్ అయినా యేసు క్రీస్తు ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వర్ధిల్లాలి. ప్రతి మనిషి దేవుడి సన్నిధిలో, జీవగల దేవుడి సన్నిధిలో వర్ధిల్లాలనే దేవుడు యొక్క ఆశ, యేసయ్య కోరిక, యేసు ప్రభుని యొక్క ఆశ. తన కుమార్తెలు ఎవరు నశించిన నలిగిపోకుండా వర్ధిల్లుతూ, అభివృద్ధి పొందుతూ, సమృద్ధి పొందుతూ, ఆశీర్వదించబడి, దీవించబడి స్వచ్ఛమైన ఆత్మకు రక్షణ పొందాలని యేసయ్య ఆశిస్తున్నాడు. కాబట్టి మనందరము క్రీస్తు చేస్తున్న సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు చేస్తున్న నందు నిత్య జీవం కలదు, స్వర్గం కలదని నమ్మి విశ్వసించి ఆయన వద్దకు వస్తే మీరందరూ పరలోకం చేరుతాం. మనందరము ఒక రాజ్యంలో, ఒక పరలోక రాజ్యం, నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో, గొప్ప రాజ్యం, విలువగల రాజ్యంలో, మహిమగల రాజ్యంలో, ఆ గొప్ప మహిమగల స్థలంలో, గొప్ప స్థలంలో తిరుగుతాము. మన ఆత్మలు అక్కడ ఆనందిస్తూ, సంతోషగానం చేస్తూ యెహోవా నిజ దేవుడు, యెహోవా తండ్రి, బ్రహ్మ తండ్రి, పరిశుద్ధ దేవుడిని, యేసు క్రీస్తు ప్రభుని మనం స్తుతిస్తాము. దేవుడు మహిమగలటువంటి భాగ్య దేవుడు అందరికీ రుణరాకులు దయచేసి రుణరాకులు అనేక మందిని వేగం ఎక్కించడం గాక. ఆమె అనేక మందిని ఆకర్షించుకోవడం గాక. ఆమె గాడ్ విషయాలు ఐలో మైండ్ అయితే ప్రతి కుటుంబం దీవించి ఆస్వాదించడం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఐ లవ్ తండ్రి యెహోవా, ఐ లవ్ ప్రభు, ఐ లవ్ రక్షకుడా, యేసయ్య, ఐ లవ్ తండ్రి, మహనీయుడా, శ్రేష్ఠుడా, బలమైన దేవ స్తోత్రం.